టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ బొత్తు తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్. ఏం తెలంగాణ చేసిండు? ఇవాళ గీత కార్మికులకి ఏం న్యాయం చేసిండు? ఆయన గీకింత కళ్ళు కూడా అమ్ముడు పోలే. ఏం చేయాలి గీత కార్మికులు? మొడ్డ కూడా వాళ్ళ ఆయన కూర్చొని తాడుబట్టలు ఎక్కి జట్టెక్కి కాళ్ళ నోవంగా ఇంటికి పోవంగా పూటకెళ్ళక పొట్ట మీద కోటలు బీర్లు పెట్టిండు కేసీఆర్. ఇవాళ తెలంగాణ పార్టీ అని ఇవాళ తెలంగాణ పార్టీ ఇది బంగారు తెలంగాణ అంటాడు కేసీఆర్. ఏ బంగారు తెలంగాణ అండి? నీ పొట్ట కోసం నీ సంపాదన కోసం నువ్వు చేసుకుంటున్నావు బంగారు తెలంగాణ, కానీ ప్రజల కోసం చేయట్లే. బంగారు తెలంగాణ చేసి సభ్యత్వాలు గిబ్బెత్తల 2-3 లక్షలు వస్తాయని మా అన్న చనిపోతే రూపాయి రాలేని సభ్యత్వం మీద నీ బొమ్మ మీద వేసుకొని ఆ సభ్యత్వం తీసుకుపోయి సగలు పెట్టుకొని మీద వేసుకొని డబ్బులు తెంగిరు సభ్యత్వం మీద. ఉత్త పుణ్యానికి 100-200 రూపాయలు తెంగిరు ఒక్క సభ్యత్వానికి. ఒక్క రూపాయి రానియలే. నువ్వు తినేది తినేవుడు. నువ్వు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మొత్తం అలా చేసుకొని ఇవాళ నీకు మంచిగా సరిపోయిన కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కేసీఆర్ గారిని సరిపోను వాళ్ళు మంచిగా చేస్తారు సన్మానం. కేసీఆర్ గారికి చేస్తారు. వచ్చే సంవత్సరం వరకు కేసీఆర్ గారు తాగి నెత్తిన తడిగుడ్డేసుకొని చల్లగా ఏసీ వేసుకొని ఇంట్లో పండుకుంటావు. ఆయన నువ్వు మళ్ళా రావు, నీకు ఓట్లు పడవు, నువ్వు ఈ జన్మకు మళ్ళా గెలవు కూడా. నేను చెప్తున్నా, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు గ్రామాలల్లా మొత్తం ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అంతా టీఆర్ఎస్లోకి వచ్చిర్రు. ఇంతకుముందు ఫస్ట్ అలగడ్డ వచ్చిర్రు. ఇక వీళ్ళు వచ్చిర్రు. నీకు సాంత గురికి సున్నాలు పెడతావు నాయన కేసీఆర్ గారు. నువ్వు చల్లగా పడుకుంటావు, నీకైతే మంచిగా ఉంటుంది నాయన. నువ్వు వచ్చే ఉండు. విషయ కాకతీయాన్ని పెట్టినావు, వాడు పైన గీకిండు కచ్చా బీకలే కాబట్టి మొత్తం డబ్బులు తెంచిర్రు. మొత్తం ఊళ్ళో సిసి రోడ్లని సిసి రోడ్లకు బదులు మొరం పోపిస్తాడు సర్పంచ్. మొరం మీద సిసి రోడ్ల డబ్బులు ఎత్తుకుంటాడు. ఏంటంటే మళ్ళీ ముందు వచ్చే సంవత్సరం వస్తాయి అంటాడు. ఆ రోడ్డు పోపియలే. రైతులు ఏ బురదల నుంచి ఆ బురదల కనీసం సైకిల్ పోయే తోగలేదు. కొన్ని ఊళ్ళలో బాటలు పోంచినా రచనలు చేసిర్రు. అక్కడ ఏం చేస్తాలే. ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. చాలా దుక్కులో పోతావు నాయన. నువ్వు మంచిగానే నీకు సన్మానం జరుగుతుంది. ఈ సంవత్సరం నీకు బలగానం పోయింది. నీకు అయితే ఈ జన్మకైతే నువ్వు ఈ గెలవో ఇక మళ్ళా కూడా నీకు మంచిగా ఉంటది. నేను టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్లే, కానీ మమ్మల్ని అడుగు దొక్కిరు. పాన్ కార్డు తిన్న మానవ ఎనిపోతే రూపాయి ఇయ్యలే. ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇయ్యలే. ఆపద బాంధవులు డబ్బులు రానియలే. మా ఆనితో టీఆర్ఎస్ ఇంత తీటే ఒక్కొక్కపోయేది. 2 ఆడపిల్లలైనా రూపాయి రానియలే. ఈ గుండెపుల్లే నియోజకవర్గంలో రెడ్డి నాయకుడికి ఓటు పడితే నా ఎడంకాలు చెప్పుకుని కొట్టుకుంటా. ఇది వాస్తవం. రెడ్డి నాయకుడి కనుక చెప్పులు తనలు వెనకేస్తారు. రెడ్డి నాయకుడికి ఓటు పడదు. రెడ్డి నాయకుడికి సీట్ ఇయ్యకు. ఈ సభ్యత్వం తీసుకుపోయి ఇచ్చిన సభ్యత్వం జల్లని మాట్లాడే రెడ్డి నాయకుడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇవ్వమని మూట కూడా ఇచ్చాడు. ఎందుకు డబ్బులు కట్టించుకున్నాడు? అసలు ఆ సభ్యత్వాన్ని తీసుకున్నోడు ఇచ్చినోడు దాని మీద డబ్బులు రావని మాట్లాడాడు. దాని మీద డేట్ ఉంది, చనిపోయిన డేట్ ఉన్నది, సభ్యత్వం తీసుకున్న డేట్ ఉన్నది. రెడ్డి నాయకులు చెప్పు తీసుకున్నా నువ్వు అండగొట్టు, లేకపోతే నన్ను అండగొట్టు, లేకపోతే నన్ను కొట్టవన్నా కొడతా. ఈ ప్రకారంగా మొత్తం లుచ్చ రాజకీయం, లంగా రాజకీయం, బడ్డు రాజకీయం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ. దానికి ఈ జన్మల మళ్ళా ఓట్లు పడవు, ఎవడు అడగడు. మా ఊరు సర్పంచ్ మంచిగా సారిగా కూకొని తింటున్నాడు. ఇక ఏం పని చేపిస్తాలే. లెటర్ బిల్లులు 1200 తెంగిన సారు మంచిగా తెంగిన సారి కూకున్నాడు. లీటర్కు 1200 తెంగిను. గాజులో పోతే 30 రూపాయలు అట లీటరు 30 రూపాయల మీద డీలర్ తెంగుతుంది. నువ్వు పట్టు చీరలు పట్టు పీతాంబరాలు అమ్మలకు ఆడపిల్ల చీరలు పెట్టిందనుకో, చిలుకు చీరలు ఇచ్చిర్రు, 10 చీరలు ఇచ్చారు, మొదటి చీరలు పోయినాయి. చిలుకు అవి ఉంటాయి కదా, చీరలు ఇస్తున్నానుగా అయ్యలే. మాకాడ మొత్తం చిలుకు చీరలు ఒక్కది కూడా బట్ట కట్టుకోలే. నువ్వు ఇచ్చిన బట్ట నీ బట్టలన్నీ ఆడే పారదేంచరు. తాళ్ళు వేని కొండ ముక్కు చిక్కలు తాళ్ళు వేసారు. ఎందుకంటే చిలుకు గట్టిగా ఉంటాయి కదా, అందుకే చేసారు. ఆయన ఇగో రైతుకు నేను చెప్తారా 8,000 రూపాయలు ఇస్తున్నాడు. అరెకరం గడిపిస్తాను సరిపోవు నీ 8,000 రూపాయలు. నీ ఈరే కట్టకు ఇస్తలేదు. రైతు మీద కోట్లు బతికే, తలాలు బతికే, అది పిట్టలు బతికే, నువ్వు బతికితేవి రైతునే. అందరికీ రైతు నోట్లో మంచిగా పెడతారు. పండు పెట్టి రైతులను నాశనం చేయడానికే. కరువు పని లక్షలు ఖర్చు, కోట్లు ఖర్చు పెడతారు. రైతు గడిపిస్తుంది పెట్టరాదు. అది చేత కదా.
ఏ అక్కడ గుట్టలు రానప్పుడు పొక్క దొరికి పొక్కలు గుద్దలు ఏమవుతుంది పొక్కలను పొక్క దొరికివి ఒక రైతుకు రోడ్డు పోపియవచ్చి నాయన ఎంత గందరగోళం చేస్తాను. బంగారు తెలంగాణ కాదు వచ్చే సంవత్సరం వరకు బంగారు తెలంగాణ బదులు బడు తెలంగాణ అయిపోయింది. బంగారు తెలంగాణ సారు బడు తెలంగాణ అయింది కూడా బడు తెలంగాణ అయింది. ఇది వాస్తవం, మొత్తం వాస్తవం. ఈ వాస్తవం చెప్తున్నా. ఒక టీఆర్ఎస్ పార్టీ ఆయన సభ్యత్వం పోయిందిరా ఆగు. ఇగో 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 ఈ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్తుని గుండగంటి నాగరాజు, వరంగల్ జిల్లా మరిపేట మండలం గుండెపూడి గ్రామం సారు. ఇంతకు ముందు కూడా ఇప్పుడు మైబాద్ జిల్లా మరిపేట మండలం గుండెపూడి గ్రామం అయింది నాగరాజు. కానీ అప్పుడు నాగరాజు అని పెట్టారు. నా పేరు నాగేందర్ గౌడ్. నాగేంద్ర గౌడ్ అయినా నేను నాగరాజుకో మా అన్న సభ్యత్వం సరిపోతే రూపాయి రాలే. వాడిని నోట్లే పెట్టాలా? మరి ముందకాయ పెట్టి కొట్టాలా లేకపోతే గీత కట్టి పెట్టి ముట్టిపోయాలా? ఏం వేయాలి? ఎందుకు రాలే డబ్బులు? దేనికి రాలేదు?